అలాగే ఫహద్ ఫాజిల్ గారు ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడు నెక్స్ట్ పుష్పలో విలన్గా చేస్తున్నారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఇప్పుడు దానికి కూడా డబ్బింగ్ మీరేనా చెప్పేది? ఇప్పటిదాకా నాకైతే కాల్ రాలేదు, తెలీదు. కొంతమంది ఆర్టిస్టులకి ఏంటంటే ఆ సినిమాకి బట్టి డైరెక్టర్ ఒకటి అనుకుంటారు, ఇతనికి లుక్ ఇలా ఉండాలి, వాయిస్ ఇలా ఉండాలి అని అనుకుంటారు. సో దాని ప్రకారంగా ఒకే ఆర్టిస్ట్కి రకరకాల వాళ్ళు వాయిస్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మాధవన్ ఉన్నారు, మాధవన్కి మన శ్రీనివాస్ మూర్తి గారు చెప్పారు, లేకపోతే ఇంకొన్ని సినిమాలు వేరే వాళ్ళు చెప్పారు, కొన్ని సినిమాలు మాధవనే చెప్పుకుంటారు. అలాగే రీసెంట్గా మారా అనే సినిమా రిలీజ్ అయింది, నా ఫ్రెండ్ గోపి చెప్పాడు. సో ఇట్లా ఒక్కొక్క సినిమాలో ఆ కథను బట్టి ఒక్కొక్క డబ్బింగ్ ఆర్టిస్ట్ మారచ్చు, చెప్పలేం. సో నాకైతే ఇప్పుడు దాకా ఆ సినిమాకి సంబంధించి నాకేమీ కాల్ రాలేదు. అది ఇంకా డబ్బింగ్ స్టేజ్ వరకు రావాలిగా, వచ్చిన తర్వాత అప్పుడు మేబీ. ట్రాన్స్ మూవీలో ఫహద్ ఫాజిల్ ఒక పెద్ద ఏరియాలో మొత్తం 1,000 మంది వస్తారనమాట అందరూ ఆ ప్రేయర్కి. సో వచ్చిన వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని, ఇదంతా ఒక సెటప్ అనమాట. సో ఆ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ప్రార్థన చేసినట్టుగా చేసి ఏ విధంగా వాళ్ళని చేస్తారు, హీల్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తారనమాట. అందులో ఒక డైలాగ్ రాసుకొని తెచ్చుకున్నా. Heal in the name of Jesus, heal in the name of Jesus. డిస్క్ జారిపోయి వచ్చిన ఇతను ఇప్పుడు డిస్కో డాన్స్ చేస్తున్నాడు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. టచ్. పరిశుద్ధాత్మ కలిగిన యెహోవా మీ అందరికీ స్వస్థత చేకూర్చును. ద పవర్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ కైండ్నెస్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ మిరకల్ టచ్. ఇది చాలా హై పిచ్లో అందరి ముందు చెప్పేదన్నమాట. అట్ ద సేమ్ టైం ఇదే ఫహద్ ఫాజిల్ ఇంకొక ఇంటర్వ్యూ ఒకటి ఉంటుందన్నమాట. ఆ ఇంటర్వ్యూ చేసే అతనితో ఎలాగ మాట్లాడతారు, ఒక లో పిచ్లో ఎలా మాట్లాడతారు, అది ఇప్పుడు చెప్తాను. యేసయ్యా దయచేసి ఈ బిడ్డను క్షమించుము. లూకోస్ 4వ అధ్యాయం 12వ వాక్యం. దేవుణ్ణి నువ్వు ప్రశ్నించకూడదు. అర్థమైందా అనే ఒక డైలాగ్ ఉంటుంది. సో ఇది లో పిచ్లో చెప్పే డైలాగ్. చాలా ఇంటెన్స్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని. సో ఆ క్యారెక్టర్ ఆ సందర్భానికి అతను ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అనేది మనం అర్థం చేసుకొని ఇన్కల్కేట్ చేసుకొని చెప్పాల్సిన డైలాగ్స్ ఇవి.